ప్రతినిధులకి ఈరోజు సమయం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్లోని సాధించుకోవడం జరిగింది. అదే కోవలో పూలే విగ్రహాన్ని కూడా అసెంబ్లీలో పెట్టాలనేటటువంటి నినాదంతో ముందుకు రావడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇన్ని సంవత్సరాలుగా రిజర్వేషన్ల కోసం మనం ఎన్నడూ మాట్లాడినా కూడా 50% సీలింగ్ ఉంది, రిజర్వేషన్లు పెంచలేము బీసీలకు అని చెప్పేటటువంటి ఒక అడ్డంకి ఉండింది. కానీ ఆ అడ్డంకి ఈ మధ్య వచ్చినటువంటి కోర్టు తీర్పులతోని తొలగిపోయింది. తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎప్పుడైతే పెట్టడం జరిగిందన్న అప్పుడు 50% సీలింగ్తో పని లేకుండా అదనంగా 10% ఇవ్వడంతో దేశవ్యాప్తంగా ఇప్పటికి యాజ్ ఆన్ టుడే 9 రాష్ట్రాలలో 50% పైచిలకు రిజర్వేషన్లు ఇవ్వడం జరుగుతూ ఉందని. సో దాన్ని ప్రధాన డిమాండ్గా తీసుకొని ఆ డిమాండ్కి ఒక ప్రతీకగా అంటే ఉద్యమ సందర్భంలో కూడా అనేకమైనటువంటి ఉద్యమ ప్రతీకలుగా బతుకమ్మను బోనాలను తీసుకొని ముందుకెళ్ళినటువంటి సంస్థగా ఒక ఉద్యమ ప్రతీకగా బహుజనుల యొక్క ఎంపవర్మెంట్ కోసం ఒక ప్రతీకగా పూలే కానీ అసెంబ్లీలో ప్రతిష్ఠించాలనేటటువంటి డిమాండ్తో 1 సంవత్సరాల కాలంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నామన్న. అందులో భాగంగా చాలా పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ దగ్గర కూడా మన ట్యాంక్ బండ్ మీద జనవరి 3 నాడు పెద్ద ఎత్తున ధర్నా చేశామన్న. తర్వాత నిన్న కూడా పూలే గారి జయంతి సందర్భంగా ఇవాళ పూలే గారి జయంతి కాబట్టి 8th రోజు కూడా ధర్నా చేయడం జరిగింది. సో అట్లా కంటిన్యూస్గా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అంటే ఒక పక్క ప్రజల నుంచి మద్దతు కూడా కడతా ఉన్నాం. ప్రతి జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరం కూడా ఇప్పటికీ 27 కార్యక్రమాలు పైచిలకు చేశామన్నా. ప్రతి జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి ఈ అంశాలన్నీ మాట్లాడుతూ అన్ని సెక్షన్స్లో విద్యార్థులతోని మహిళలతోని మేధావులతోని నిన్న ధర్నాలో అన్న మీరు చూస్తుంటే దాదాపు ఒక 50-60 మంది అడ్వకేట్లు, డాక్టర్స్, అట్లానే లెక్చరర్స్, టీచర్స్, బీసీ ఇంటలెక్చువల్స్, బీసీ జర్నలిస్టులు ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ అయ్యారు. అంటే ఒక ఇంటలెక్చువల్ సపోర్ట్ అట్లానే సామాన్య ప్రజల దగ్గరికి వెళ్ళి సపోర్ట్ అన్ని రకాలుగా సమ్మిళితం చేస్తూ ముందుకెళ్తున్నామని. సో ఒక 3 అంశాల్లో మీ మద్దతు కోరుతా ఉండొచ్చాను. ప్రధానంగా అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలనేది ఒక డిమాండ్ అన్న. రెండవది 42% సంబంధించి ఏదైతే ప్రభుత్వం బిల్లు పెట్టిందో దాన్ని కేంద్ర ప్రభుత్వం ఒప్పుకునే విధంగా వారు ఒత్తిడి తీసుకురావాలి. దానికోసం అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి, ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకోవాలన్నది ఒక డిమాండ్ అన్న. అది ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో కూడా చెప్పడం జరిగింది. సో వారిని అఖిలపక్షం తీసుకెళ్లవలసిందిగా ఒక డిమాండ్ చేస్తారు. కానీ వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ డిమాండ్ ఏంటంటే జరిగినటువంటి కులగణన వివరాలు వెల్లడించాలి. వివరాలు వెల్లడించకుండా కులగణన చేసి ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది తప్పితే ఆందోళనలో ఉన్నారన్న వాళ్ళందరూ కూడా. అంటే ఒకప్పుడు సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు 52% బీసీ జనాభాగా వస్తే ఈరోజు అది 46% అని చెప్తున్నారు. మరి జనాభా ఎక్కడైనా జనరల్గా పెరుగుతుంది తప్పితే తగ్గదు అనేటటువంటి ఒక కామన్ సెన్స్ పాయింట్ కాబట్టి అందరూ కూడా ఆందోళన ఉన్నటువంటి పరిస్థితి. సో ఆ అంశాలన్నీ కూడా తేటతెల్లం అవ్వాలంటే బీసీ జనాభా మీరు చేసినటువంటిది టోటల్ జనాభా చేశారు, ఏ కమ్యూనిటీ ఎంత ఉన్నారు అనేటటువంటిది ఓపెన్గా డిస్ప్లే చేసినట్టయితే గ్రామ పంచాయతీల వారీగా ఆ గ్రామంలో ఏదైనా తప్పు జరిగి ఉంటే కూడా ఆ విషయాలు బయటకు వస్తాయనేటటువంటిది ఒక ఆలోచన. ఎందుకంటే మేము కంప్లీట్గా అడ్వకేట్ చేస్తూ అందరినీ ఎన్రోల్ చేసుకోమని ఎంకరేజ్ చేస్తున్నటువంటి సందర్భంలో హైదరాబాద్లోనే దాదాపు ఒక 30% మంది చెప్తుంటారు మా దగ్గరికి రాలేదు సర్వే వాళ్ళు, మమ్మల్ని అడగలేదు, వచ్చినా కూడా వివరాలు అడగలేదు, మీదేం కులం అని చెప్పి రాసుకొని వెళ్ళిపోయారు తప్పితే ఇంకా డీటెయిల్స్ అడగలేదు. ఇట్లా అంటే చాలా లోటుపాట్ల గురించి. సో అవన్నీ అనుమానాలు పటాపంచలు అయిపోవాలంటే కులాల వారీగా గ్రామ పంచాయతీ వారీగా ఇక్కడ సిటీలో అయితే వార్డుల వారీగా డిస్ప్లే చేయాలనేది 3 డిమాండ్లు ఉన్నాయి. ఈ 3 డిమాండ్ల మీద మద్దతు కోసం వచ్చాను. ప్రధానంగా మాత్రం ఇప్పుడు ఇవాళ పూలే గారి జయంతి సందర్భంగా మీరు అపాయింట్మెంట్ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలన్నా, దానికోసం రావడం జరిగింది. జై జాగృతి, జై పూలే. మన భారతదేశంలో వేల సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి కుల వ్యవస్థను నిర్మూలించాలని, అట్లాగే మహిళలకు అణగారినటువంటి తరగతులకు విద్యను అందించాలని చెప్పి పాఠశాలను పెట్టినటువంటి సామాజికోద్యమ నేత జ్యోతిబా పూలే యొక్క విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలనేటటువంటి కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ కవిత గారు అలాగే జాగృతి నుంచి యునైటెడ్ ఫ్రంట్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో
ఈ కార్యక్రమాన్ని తీసుకోవడానికి సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా మద్దతు తెలియజేస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ లేని కుల వ్యవస్థ ఇక్కడే ఉంది. ఈ కుల అసమానతలు నిర్మూలించకుండా ఈ దేశం అభివృద్ధి కూడా ముందుకు పోవడం అనేది సాధ్యం కాదు. అలాంటి వాటికి వ్యతిరేకంగా, మనువాదానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి జ్యోతిబా పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి వాళ్ళ ఆలోచనల్ని మన ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారని చెప్పి భావిస్తున్నాను. అట్లాగే ఇప్పుడు కేంద్రంలో మనువాదమే అధికారంలో కొనసాగుతున్న నేపథ్యంలో వాటికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేయాల్సినటువంటి కార్యక్రమం కూడా ఉంది. అందుకే ఇది ఉపయోగపడుతుంది. అందుకని ఇప్పుడు ప్రభుత్వం కూడా, మేము కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం, అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం. అలాగే 42% రిజర్వేషన్స్ అనే అంశం కూడా మన రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి అంశం. దేశవ్యాప్తంగా కూడా కుల గణన జరపాలి. బీజేపీ కుల గణనకు వ్యతిరేకం. అది మతం పేరుతో రాజకీయాలు చేయాలనుకుంటున్నప్పుడు సామాజిక న్యాయం దానికి అర్థం కాదు. దాన్ని నిర్మూలించాలనే దృక్పథం కూడా ఉండదు. ఈ కుల గణన జరిగితే ఏ కులాలు ఎంత జనాభా, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, విద్య ఏంటి, వైద్యం ఏంటి, ఉపాధి ఏంటి, వాళ్ళ సామాజిక హోదా ఏంటి, ఇవన్నీ కూడా అర్థమయ్యి ఆ సామాజిక ఉద్యమాలు ముందుకు వస్తాయి. కాబట్టి ఆ నేపథ్యాన్ని పక్కదారి పట్టించడానికి కుల గణనకు వ్యతిరేకంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ఉంది. మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళు అనుకూలంగా మాట్లాడతారు, అక్కడేమో కేంద్రంలో వ్యతిరేకంగా. మన రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయి. సిపిఎం పార్టీ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. కుల గణన జరపాలని చెప్పి పోరాడాం. కుల గణన జరిగింది. మీరు అన్నట్టుగానే కుల గణనకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా ప్రభుత్వం ప్రకటించాలి. ఎందుకంటే మన రాష్ట్రంలో ఉండేటటువంటి జనాభా విషయంలో ఎక్కువ తక్కువలనే చర్చ జరిగింది. వాటిని సరిచేయాలా అలాంటి లోపాలు ఉంటే. అట్లాగే ఏ కులం ఎంత జనాభా ఉందనే దాన్ని బట్టి రిజర్వేషన్స్ని అమలు చేయించే దానికి కూడా అది ప్రాధాన్యత ఉంటుంది. అట్లాగే వాళ్ళ అభివృద్ధికి సంబంధించినటువంటి ఏ చర్యలు తీసుకోవాలన్నా ఈ వివరాలు అనేది అవసరం. అందుకని మొత్తం కులగణనకు సంబంధించినటువంటిది రాష్ట్రంలో జరిగిన వాటి వివరాలన్నింటినీ కూడా గ్రామాల వారీగా ప్రకటించాల్సిన అవసరం ఉంది. అట్లా బహిరంగం చేయాలా, లోపాలు జరిగితే సరిచేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే 42% రిజర్వేషన్స్ అమలుకు సంబంధించింది కూడా పూర్తి న్యాయమైనటువంటిది. 42% అనేది జనాభా, బీసీల జనాభా పెరిగినటువంటి నేపథ్యంలో కొంత తక్కువ వచ్చింది అనేటటువంటి విషయాల మీద కూడా చర్చ జరుగుతుంది. అవి కూడా సరి చేయాల్సిన అవసరం ఉంది. ఇంకెక్కడైనా ఆ లెక్కలు తీయకపోతే ఇప్పుడు కూడా తీసుకొని సరి చేయాలా, ఆ రూపంలో మన చర్యలు తీసుకోవాలి రాష్ట్రం. అందుకని 42% రిజర్వేషన్స్ అమలు జరిపి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వీటినన్నింటినీ నిర్వహించాలా. అంతలోగానే అది జరగాలన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం కేవలం బిల్లు చేసాం కాబట్టి అంటే సరిపోదు. బిల్లు అనేది సహాయంగా చేస్తుంది, అక్కడ వ్యతిరేకిస్తారు కాబట్టి నేను అనుకూలం అని చెప్పడానికి పనికొచ్చే విషయంగా అవుతుంది తప్ప కేంద్రం మీద కూడా పోరాడి అఖిల పక్షాన్ని తీసుకెళ్ళి ఆ రకంగా ఒత్తిడి తెచ్చి 42% రిజర్వేషన్స్ అమలు జరిగితేనే తెలంగాణలో బీసీలకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది, సామాజిక న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అందుకని మీరు తీసుకున్నటువంటి ఈ 3 డిమాండ్స్ని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది. ఇప్పటికే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కూడా వీటి మీద కార్యక్రమాలు తీసుకొని చేయడం జరిగింది. పూలే అంబేద్కర్ ఆశయాల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి అంబేద్కర్ జయంతి 14వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాన సామాజిక న్యాయం కోసం, 42% రిజర్వేషన్స్ కోసం, అట్లాగే ఇతర సంక్షేమ పథకాల అమలు, వీటన్నిటి మీద మన వాదానికి వ్యతిరేకంగా మేము కార్యక్రమాన్ని తీసుకున్నాం. అది ఈ రోజు నుంచి ప్రారంభం అవుతుంది. అట్లాగే ఇక్కడ ఉండేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా బీసీలకు సంబంధించినటువంటి అంశాల మీద జరిగిన ప్రతి అంశంలో కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కూడా మా ఆందోళన పోరాటాన్ని కొనసాగించాం. భవిష్యత్తులో కూడా తెలంగాణలో సామాజిక న్యాయం అమలు కోసం, పూలే అంబేద్కర్ ఆశయాల అమలు కోసం, అట్లాగే అణగారినటువంటి తరగతులతో పాటు శ్రామిక వర్గాల విముక్తి కోసం జరిగే పోరాటంలో భాగంగా వీటన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తాం. మీరు ఎలాంటి కార్యక్రమాలు తీసుకున్నా మా మద్దతు పూర్తిగా ఉంటుందని చెప్పి